నమస్తే అండి. మండే ఎండల్ని దాటుకొని వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షాకాలం అంతా పచ్చని వాతావరణంతో చెరువులు, నదులు, కాలువలు, నీటి వనరులతో పునర్జీవనం పొందినట్టు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, మన ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మాత్రం వాటి నుండి చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. ఎండాకాలం అంతా తన ప్రతాపాన్ని చూపించిన భానుడు అలసిపోయి వర్షాకాలం వచ్చేటప్పటికే రెస్ట్ తీసుకుంటాడో ఏమో కానీ, సరైన సూర్యరశ్మి లేక వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్, ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి వాటి వల్ల మనకి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వర్షాకాలంలో వాటి నుండి రక్షణగా ఇంటిని, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను నా పనులన్నీ ఈ వర్షాకాలంలో ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను ఏ కాలమైనా సరే ఉదయం పరగడుపున తినే వాటికి, తాగే వాటికి చాలా ఇంపార్టెంట్ ఇస్తానండి. ముఖ్యంగా ఈ కాలంలో అయితే ఏదో ఒక కషాయం చేస్తాను. ఇప్పుడు నేను చేసిన ఈ కషాయంలో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అల్లం, తులసి ఆకులు వేసి 10 నిమిషాలు మరగబెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో తేనె వేసి పిల్లలకి ఇస్తాను. వర్షాకాలంలో మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ సడన్గా వర్షం వచ్చినప్పుడు కొన్నిసార్లు తడుస్తూ వస్తారు. అందుకని జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండడానికి ఉదయం పిల్లలకి కషాయం ఇస్తాను. వర్షాకాలంలో మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఉతికిన బట్టలు కూడా స్మెల్ రావడమే కదండి. అలా స్మెల్ రాకుండా ఉండడానికి మార్కెట్లో చాలా రకాల ఫ్యాబ్రిక్ కండిషనర్లు ఉన్నాయి. కానీ నాకు ఫస్ట్ నుంచి బట్టలకి డెటాల్ పెట్టడమే అలవాటండి. బట్టలు శుభ్రంగా జాడించేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ డెటాల్ పెట్టి జాడిస్తాను. ఈ బట్టలు ఉతకడం చూపించినప్పుడల్లా, సుమా వాషింగ్ మెషిన్ ఉంది కదా, ఎందుకు మళ్ళీ బండకేసి ఉతుకుతున్నావు అని అడుగుతూ ఉంటారు. నాకు వాషింగ్ మెషిన్లో వేయడం ఇష్టం ఉండదండి. ఏ క్లాత్కి ఆ క్లాత్ సపరేట్గా ఉతికితేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అన్ని రకాల బట్టలు, అందరి బట్టలు కలిపి మెషిన్లో వేయడం ఇష్టం ఉండదు. పైగా మా వాళ్ళ బట్టలు బండకేసి ఉతికితేనే వదులుతాయండి. అయితే ఈ బట్టలు నేనెలా జాడిస్తానంటే, ఫస్ట్ బకెట్లో జాడించిన బట్టలు రెండో బకెట్లో వేస్తాను. రెండో బకెట్లో జాడించినవి డెటాల్లో వేస్తాను. డెటాల్లో వేసినవి కొంతసేపు డెటాల్లోనే ఉంచి ఈలోగా మళ్ళీ ఫస్ట్ బకెట్లో జాడించి రెండో బకెట్లో వేస్తాను. అలా రెండో బకెట్లో వేసిన తర్వాత అప్పుడు డెటాల్లో వేసిన బట్టలు తీసి పిండేసి ఆరేస్తాను. ఇలా బట్టలన్నీ జాడిస్తాను. మామూలుగా అయితే ఎండగా ఉన్నప్పుడు ఉతికిన బట్టలు నేనే పిండేసి ఆరేస్తాను. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు తొందరగా ఆరవు కాబట్టి ఇవి పిండడానికి మాత్రం వాషింగ్ మెషిన్లోనే వేస్తానండి. వాషింగ్ మెషిన్లో డ్రైనర్లో వేస్తే చుక్క నీరు కూడా లేకుండా అదే పిండేస్తుంది కదా, బట్టలు కూడా తొందరగా ఆరిపోతాయని పిండడానికి మాత్రం మెషిన్లోనే వేస్తాను. ముఖ్యంగా నేను వాషింగ్ మెషిన్ ఎందుకు కొనుక్కున్నానంటే కేవలం దుప్పట్లు ఉతుక్కోవడానికేనండి. అవి ఉతకడానికి, జాడించడానికి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు కూడా కనబడుతున్నారండి. అందుకేనండి ఆ పురాకులు పడలేక వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాను. ఇక దీని తర్వాత నాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తప్ప ఇక వేరే కోరిక ఏం లేదండి. వీలైనంత వరకు నేను ఏ వస్తువునైనా కొనాలంటే అది నాకు బాగా అవసరం అనుకుంటే తప్ప నేను ఏది కొనండి. ఒకవేళ కొన్నా కానీ దీన్ని నేను నీట్గా మెయింటైన్ చేయగలను అని నేను అనుకుంటేనే కొంటాను. మ్యాక్సిమం నేను ఏ వస్తువు అయినా కొనేటప్పుడు అది ఎలా ఉందో అది చివరి వరకు అలానే వాడాలి అనుకుంటాను, అలానే వాడతాను కూడా. ఓకేనండి, మిషన్లో వేసిన బట్టలు తీసేసి తాడు మీద ఆరేసేసాను. ఇక్కడ తాడు మీద ఆరేసే బట్టలకి కంపల్సరీ క్లిప్స్ పెడతానండి. ఎందుకంటే వర్షం వస్తే మా పెరట్లో ఇక్కడ మనుషులు తిరుగుతున్నారా, పందులు తిరుగుతున్నాయా అనేటట్టు బురద బురదగా ఉంటుందండి. క్లిప్స్ పెట్టకపోతే డెటాల్ పెట్టి మరీ జాడించిన బట్టలు పొరపాటున గాలికి కింద పడ్డాయి అనుకోండి, కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత పొరపాటున చేతిలో ఉన్న కూరో నూనె చేయి జారిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడే పెరట్లోనే పెట్టుకున్నానండి. ఆల్రెడీ మీకు కూడా తెలుసు కదా. అయితే కొన్నప్పుడు దాన్ని ఏ ప్లేస్లో పెట్టానో ఇప్పుడు కూడా అక్కడే ఉందండి. ప్రస్తుతానికి దానికి నీడంటూ ఏం లేదండి, ఓపెన్గానే ఉంచుతున్నాను. వాడేసిన తర్వాత మాత్రం పైన కవర్ వేసేస్తున్నాను. వర్షాకాలంలో బట్టలు స్మెల్ రాకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో
ఇంట్లో మంచాలపై వేసే దుప్పట్లు, కప్పుకునే దుప్పట్లు నీట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. వారానికి ఒక్కసారైనా మంచాలపై వేసిన దుప్పట్లు, కప్పుకునేవి తెచ్చి బయట ఎండలో వేస్తానండి. ఇది నేను వర్షాకాలంలో మాత్రమే చేయనండి. ఏ కాలంలోనైనా సరే దుప్పట్లన్నీ ఎండలో వేస్తూ ఉంటాను. దుప్పట్లు అంటే నేను ఎక్కువగా మంచాలపై వేయడానికి బొంతలే వాడతానండి. ఇవి ఎండలో ఆరబెట్టిన తర్వాత 1 గంట బాగా ఎండలో ఆరిన తర్వాత అవి తోడ మీద ఉండగానే 2 వైపులా పట్టుకొని గట్టిగా దులిపేస్తాను. ఇలా దులపడం వల్ల వాటికి ఏమైనా దుమ్ము ధూళి ఉంటే పోతుంది. దులిపేసిన తర్వాత ఎండ తగిలిన వైపు లోపలికి తిప్పి లోపల వైపు ఉన్నది బయటకు తిరగేస్తాను. ఇలా చేస్తే దుప్పట్లు స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఉతకడం మాత్రం నెలకి ఒకసారే ఉతుకుతానండి. ఈలోగా ఇలా వారానికి ఒకసారి ఎండలో వేసి దులిపేసి మళ్ళీ మంచాలపై వేస్తాను. బొంతలు మంచాలపై వాడతాను, ఇవేమో కప్పుకోవడానికి వాడతానండి. నేనెంత ఇల్లు నీట్గా పెట్టుకోవాలనుకున్నా కానండి మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారండి. ఒకరేమో పరిగెత్తుకుంటూ వచ్చి మంచం ఎక్కేస్తారు, ఒకరేమో తడికాళ్ళతోనే ఎక్కేస్తారు, ఇంకొకరేమో మట్టి కాళ్ళతోనే ఎక్కేస్తారు, ఒకరేమో బాత్రూంలోంచి వచ్చి డైరెక్ట్గానే మంచం ఎక్కేస్తారు. అందుకే నేనేం చేస్తానంటే తలవైపు మాత్రమే ఉండేలా దుప్పట్లకు ఆనవాలు పెడతానండి. ఒక చిన్న క్లాత్ని దుప్పటి కార్నర్లో కుడతాను. అది ఆనవాలు పెట్టిన వైపు తలవైపు వేసుకోవాలి, లేని వైపు కాళ్ళ వైపు వచ్చేలా వేసుకోవాలన్నమాట. ఒకవేళ నాకు అది కుట్టడానికి టైం లేదనుకోండి చిన్న ముడినైనా వేస్తాను, కానీ డైరెక్ట్గా ఎలా పడితే అలా మాత్రం అస్సలు వాడను. ఈ టిప్లో మీకు ఒక ఫ్యామిలీ టిప్ కూడా చెప్తానండి. మన ఇంట్లో వాళ్ళు మన ఇష్టాలకు అనుకూలంగా లేనప్పుడు అది మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించడం మంచిది, కానీ అనవసరంగా నోట్ చేసుకోవడం వల్ల మనం చెప్పే దాంట్లో రైట్ ఉన్నప్పటికీ మనం రాంగ్గానే కనిపిస్తాం. నా పెళ్ళైన 14 సంవత్సరాల నుండి మా వారికి మా అత్తయ్యకి హెల్దీ ఫుడ్ తినేలా ఎంత అలవాటు చేద్దామనుకున్నా నా వల్ల కాలేదండి. వాళ్ళకి ఎలా తినాలనిపిస్తే అలానే తింటారు. ఉదయం కషాయం ఇచ్చిన అత్తయ్య తాగడానికి అస్సలు ఇష్టపడదు. అందుకే చిన్న అల్లం ముక్క కానీ యాలకులు కానీ వేసి టీ పెట్టి ఇచ్చేస్తాను. అయితే వాళ్ళకి ఏం తినాలనిపిస్తే అది నేను ఇంట్లోనే చేస్తాను తప్ప బయట ఫుడ్ మాత్రం అస్సలు తినేవనండి. ఓకేనండి, ఇక్కడ నేనేం చేస్తున్నానో మీకు తెలిసే ఉంటుంది. వర్షాకాలంలో బట్టల మధ్య చిన్న చిన్న కీటకాలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండడానికి నేను కబోర్డ్స్ కార్నర్స్లో నాప్థలిన్ బాల్స్ పెడుతున్నాను. ఇవి నేను ఎప్పుడూ బట్టల మధ్య పెడుతూనే ఉంటానండి. అవి కరిగిపోయినప్పుడు మళ్ళీ పెడుతూ ఉంటాను. మనం ఎక్కువగా వాడనివి కవర్లో పెట్టేసి ఆ కవర్లో నాప్థలిన్ బాల్స్ పెట్టుకుంటే తిరిగి మళ్ళీ మనకి అవసరమైనప్పుడు తీసి వాడుకున్నప్పుడు ఎలాంటి స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళమో ఈ వర్షాకాలంలో కూడా ఇంచుమించు అంతే జాగ్రత్తగా ఉండాలి. గాలి ఫ్రెష్గా ఉండొచ్చేమో కానీ వాటర్ మాత్రం అస్సలు ఫ్రెష్గా ఉండదు. లక్కీగా వాటర్ అయితే మాకు బాగానే ఉంటుందండి. వాటర్ బాగోదు అని అనుకునే వాళ్ళు మాత్రం మంచినీళ్ళు వేడి చేసుకుని తాగితే మంచిది. ఇక వర్షాకాలంలో సూర్యరశ్మి మనకి చాలా అవసరం అండి. అలా ఎండ బాగా కాసినప్పుడు నేనేం చేస్తానంటే ఇంట్లో నేను వాడే చెక్క వస్తువులు, వంటింట్లో వాడే పప్పు దినుసులన్నీ ఎండలో పెడుతూ ఉంటాను. వంటింట్లో వాడే కిరాణా సరుకులు ఆల్రెడీ మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చాక డైరెక్ట్గా డబ్బాల్లో వేయకుండా ఎండలో పెట్టాకే డబ్బాలో వేస్తాను. అయితే అలా పెట్టినా సరే కొన్నిసార్లు పాడవుతున్నట్టుగా నాకేమైనా డౌట్గా ఉంటే వాటిని తీసి ఎండలో పెడతాను. చింతపండు, వెల్లుల్లి వర్షాకాలంలో తొందరగా పాడవుతాయి కదండి, అందుకే ఎండలో పెట్టాను. అలాగే చెక్క వస్తువులకి కూడా బూజులా పట్టేస్తుంది, అందుకే 1 గంట సేపు అయినా ఎండ కాసినప్పుడు ఇవి కూడా ఎండలో పెడతాను. ఈ చెక్క స్పూన్కి చూసారండి ఫంగస్ ఎలా పట్టిందో, సేమ్ ఇలానే చెక్క వస్తువులన్నింటికి మట్టి పాత్రలకి కూడా పడుతుందండి. అందుకే ఇవి బయట మంచం వేసేసి ఇలా ఎండలో పెడుతూ ఉంటాను. మనం ఇంట్లో వాడుకునే వస్తువులైనా తినే వస్తువులైనా సరే అవి ప్రాపర్గా ఎలా వాడుకోవాలో కొంచెమైనా తెలుసుకోగలగాలి. లేకపోతే 2 విధాలుగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. 1 మనీ వేస్ట్ అవుతుంది, 2 మన హెల్త్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకేనండి నేను వంటల్లో వాడే ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా ఎండలో పెడుతూ ఉంటాను. ఇలా పెట్టకపోతే ఇవి నాన్ వెజ్ కాబట్టి వీటికి కూడా ఫంగస్ పడుతుంది.
మనకి ఆషాఢం స్టార్ట్ అయిందంటే వర్షాలు కూడా కుండపోతగా కురుస్తూనే ఉంటాయి కదండి. ఇప్పుడంటే అంతా కాంక్రీట్ జంగిలే కాబట్టి ఆషాఢం వస్తే గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒకప్పుడు ఆషాఢం వస్తే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాల్సిందే. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం వెనుక అందం మాత్రమే కాదండి, ఆరోగ్యం కూడా ఉంది. ఒకప్పుడు పాడి పంటలు ఎక్కువగా ఉండేవి కదండి. అప్పుడు ఆడవారు పేడలు తీయడం, పొలాల్లో పని చేయడం, కొన్నిసార్లు వర్షంలోనే తడుస్తూ పని చేయాల్సి వచ్చేది. అలాంటప్పుడు వాళ్ళ కాళ్ళకి చేతులకి ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. అలాంటివి రాకుండా ఉండడానికి, బాడీలో హీట్ తగ్గించడానికి కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకునేవారు. ఈ నేచర్ మనకి ఏ కాలంలో ఏం తింటే మంచిదో దానికి అనుకూలంగా మనకి అన్నీ ఇచ్చింది. కాకపోతే వాటిని సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియక రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాము. మా పెరట్లో నేరేడు చెట్టుతో పాటు 3 వేప చెట్లు కూడా ఉన్నాయండి. ఈ వేప చెట్టు కొమ్మలు కోసుకొని స్నానం చేసే వేడి నీళ్ళలో వేసి నీళ్లు మరగబెడతాను. ఇలా నేను ఎక్కువగా ఈ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ చేస్తానండి. ఫస్ట్ కొమ్మల్ని మంచినీళ్ళలో శుభ్రంగా కడిగి అప్పుడు పొయ్యి మీద స్నానానికి పెట్టిన నీళ్ళలో వేస్తాను. ఈ కాలంలో బయట వాతావరణం అంతా వాటర్తో కలిసి పొల్యూట్ అయిపోయి ఉంటుంది కదండి. మేము వాడుకోవడానికి వాడే బావిలో నీళ్లు కూడా కొంచెం మురికిగా ఉంటాయి. పైగా బావి నిండా కూడా దోమలు ఎక్కువగానే ఉంటాయండి. అందుకే వారానికి ఒకసారైనా లేదా వర్షాలు ఎక్కువగా కురిసే టైంలోనైనా వేప కొమ్మలు వేసిన నీళ్లతో ఇంట్లో వాళ్ళమంతా స్నానాలు చేస్తాం. అలా పొయ్యి అంటించి పొయ్యి మీద నీళ్లు పెట్టేసి మా పక్కింటి దేవి గారి అరుగు మీద ఇందాక కోసిన గోరింటాకు కొమ్మల్ని తెచ్చి గోరింటాకు కోసేసాను. అరుగు మీద చూసిన మంచినీళ్ళ బిందెలు మాత్రం మావేనండి, మా పక్కింటి వాళ్ళవి అయితే కాదండి. మా కిచెన్లో బిందెలు పెట్టుకోవడానికి ప్లేస్ లేక మా పక్కింటి వాళ్ళ అరుగు మీద పెట్టానండి. ఇక గోరింటాకు కోసుకొచ్చేలోగా పొయ్యి మీద పెట్టిన నీళ్లు మరిగిపోయాయండి. ఇలా మరిగిన నీళ్లు స్నానానికి మాత్రమే కాదండి, పిల్లల వాటర్ బాటిల్స్ క్లీన్ చేయొచ్చు, కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. ఇవి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసి చీడపట్టిన మొక్కలకు స్ప్రే కూడా చేసుకోవచ్చు. టోటల్గా ఇది నీమ్ ఆయిల్లా వాడుకోవచ్చు అన్నమాట. పిల్లల వాటర్ బాటిల్స్ ఆల్రెడీ సబ్బు పెట్టి నీట్గా కడిగేసి ఆ బాటిల్స్ నిండా ఈ వేడి నీళ్ళు పోసి ఒక నైట్ అంతా అలానే వదిలేసి ఉదయం నార్మల్ వాటర్తో కడిగేస్తాను. తర్వాత ఇలా వేడి చేసిన నీళ్లు కొన్ని బకెట్లో తీసుకొని మిగతా నీళ్ళు చన్నీళ్ళు కలుపుకొని ఒక్కొక్కరు స్నానాలు చేసేస్తారు. అయితే ఎవరైతే నీళ్లు తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ గిన్నెలో పోస్తారో అప్పుడు మళ్ళీ ఇంకొకరు తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా తొరుపుకొని పొయ్యి మీద పెట్టిన గిన్నెలో నీళ్లు పోస్తారు. ఇలా ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసేస్తారు. చాలామంది వర్షాకాలంలో వాటర్లో డెటాల్ వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు కదండి. అలా డెటాల్ వేసుకొని స్నానం చేస్తే హెల్త్ పరంగా ఎంత బెనిఫిట్ ఉంటుందో ఇలా వేపాకులు వేడి నీళ్ళలో మరగబెట్టి స్నానం చేసినా కూడా అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక ఇంట్లో అందరూ స్నానాలు చేసేసిన తర్వాత పొయ్యిలో బొగ్గులు వేస్ట్ చేయకుండా వాటి మీద నీళ్లు చల్లి ఆ బొగ్గులు చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఈ కాలంలో అందరికీ ఎలా ఉంటుందో తెలియదు కానివ్వండి, మాకు మాత్రం దోమలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ దోమతెరలు మంచానికి సరిపడా లేవండి. అందుకే ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడానికి గుమ్మానికి ఇలా పెట్టేశాను. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అందుకే అమ్మ వాళ్ళకి దోమతెరలు ఇస్తే అవేమో మాకే ఎక్కువ దోమలు ఉంటాయని అమ్మ వాళ్ళకి ఇచ్చినవి అమ్మ మాకిచ్చేసింది. అమ్మ వాళ్ళు ఉండేది ఏజెన్సీ ప్రాంతం కదండి. వాళ్ళకి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఫ్రీగా దోమతెరలు ఇస్తూ ఉంటుంది. పాతవి అమ్మ వాళ్ళు వాడుకొని కొత్తవేమో మాకిచ్చారు. వాటినే నేను ఇలా వాడుకుంటున్నాను. ఓకేనండి, గోరింటాకు కోసాను కదా, అది రుబ్బు ఉంచితే సాయంత్రం స్నానం చేసేసి అత్తయ్య గోరింటాకు పెట్టుకుంది. తర్వాత సిరి ట్యూషన్ నుండి వచ్చాక సిరికి స్నానం చేపించేసి భోజనం పెట్టేసిన తర్వాత సిరికి కూడా పెట్టేశాను. సిరికి పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నాను.
గోరింటాకు పెట్టుకునేసరికి నైట్ 10 అయిపోయిందండి. నిద్ర వచ్చేసి పెట్టుకున్న వెంటనే పడుకుండిపోయాము. అందుకే ఇలా గజిబిజిగా పండిందండి. తర్వాత వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ అండి. నేను కిచెన్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో మీకు ఎప్పుడూ చెప్పలేదు కదండి. కిచెన్ క్లీనింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో చూసేయండి. ఫస్ట్ ఇల్లంతా నీట్గా తుడుచుకున్న తర్వాత ఫస్ట్ వేసే బకెట్ నీళ్ళలో కొంచెం సర్ఫ్ పౌడర్ వేసి ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేస్తాను. అయితే నేను మాప్ పెట్టే ముందు దేవుణ్ణి పెట్టుకున్న గది ఫస్ట్ పెట్టేసి తర్వాత రెండో గది పెడతాను. రెండో గది పెట్టేసిన తర్వాత కిచెన్లో నుంచి బయటకు పెట్టుకొని వస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు రోజు విడిచి రోజు పెట్టేదాన్నండి. కానీ ఇప్పుడు వీడియోస్ వల్ల వారానికి 2 సార్లు మాత్రమే పెడుతున్నాను. మాకు బయట అంతా మట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఫ్లోర్ ఎంత నీట్గా ఉంచాలనుకున్నా నీట్గా ఉంచడం కష్టమేనండి. ముఖ్యంగా ఈ వర్షాకాలం వస్తే ఎండ కాస్తే బాగానే ఉంటుంది, కానీ వర్షం వస్తే మాత్రం చాలా చికాకుగా ఉంటుంది. ఈ కాలంలో ఈగలు, దోమలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కదా. అవి మన ఇంట్లో తిరుగుతూ ఉంటే మనకి మనశ్శాంతిగా ఉండదు. వాటిని ఇంట్లో నుంచి తరిమి కొట్టే వరకు నిద్ర పట్టదు. మనం ఎలాంటి ఇంట్లో ఉన్నా ఆ ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోలేకపోతే ఒక తల్లిగా, ఒక ఇల్లాలిగా మనం వేస్టే కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా, హెల్తీగా ఉన్నారనుకోండి, ఆ క్రెడిట్ మనకే వస్తుంది. అలాగే ఒక ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఇంటికి పట్టిన బూజుల్లా బాధలు కూడా ఉన్నాయనుకోండి, ఆ క్రెడిట్ కూడా మనకే వస్తుంది. అందుకే అంటారు మరి, ఇంటికి వెలుగు ఇల్లాలని, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని. అంటే నేనేదో గొప్పగా చేస్తున్నానని కాదండి, నాకంటే గొప్పగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అస్సలు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి తెలియక చేసుకోలేకపోయినా తెలుసుకొనైనా చేసుకుంటారేమోనని నేను నా వీడియోస్ ద్వారా చెప్తున్నాను. ఒకప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలియదండి, కానీ ఇప్పుడు తెలుసుకొని నేర్చుకొని చేసుకుంటున్నాను. అలాగే మీలో కూడా ఒక్కరైనా ఉంటారు కదా, మనిషి బ్రతకడానికి గాలి, నీరు, తిండి ఎంత అవసరమో మనం ఆరోగ్యంగా బ్రతకడానికి శుచి, శుభ్రత కూడా అంతే అవసరం. ఓకేనండి. 2 బకెట్ల నీళ్లతో ఇల్లు అంతా 2 సార్లు మాప్ పెట్టేసిన తర్వాత తక్కువ నీటిలో లైజాల్ వేసుకొని 3వసారి మళ్ళీ మాప్ పెట్టేస్తాను. ఇలా ఇల్లు అంతా మంచాల కింద, సోఫాల కింద, తలుపులు వెనకాల, మూలల నుంచి ఇల్లు అంతా నీట్గా మాప్ పెట్టేస్తాను. ఈ లైజాల్ బాటిల్ అయిపోయాక లైజాల్ వాడడం మానేస్తానండి. నేనే న్యాచురల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకుంటాను. అది ఎలా తయారు చేసుకున్నానో కూడా మీకు షేర్ చేస్తాలేండి. అయితే నేను 3వసారి లైజాల్తో వేసిన వాటర్ని బయట వేస్ట్గా పడేయకుండా ఇంటి ముందు వాకిట్లో జల్లేస్తానండి. ఎందుకంటే మాకు ఇంటి పక్కనే డ్రైనేజీ ఉంది. ఆ డ్రైనేజీ వల్ల కూడా ఈగలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ లైజాల్ వాటర్ని ఇంటి ముందు జల్లితే కనీసం లైజాల్ స్మెల్కి ఈగలు రాకుండా ఉంటాయని ఇలా జల్లిస్తూ ఉంటాను. ఇలా డెటాల్ వాటర్ని కూడా జల్లుతూ ఉంటానండి. ఇది ఎండగా ఉన్నప్పుడు తీసిన వీడియో కాబట్టి వాకిలి కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తుంది. అదే వర్షం వస్తే మాత్రం అస్సలు బాగోదు. అందుకేనండి ఈ వర్షాకాలంలో వాకిట్లో ముగ్గు కూడా పెట్టాలనిపించదు. ఇక ఫ్లోర్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మాప్ స్టిక్ కూడా 3-4 సార్లు నీట్గా వాటర్తో జాడించేసుకొని బావి దగ్గర ఉన్న జాన్ చెట్టు దగ్గరే తగిలించేస్తానండి. నేను ఇంట్లో వాడుకునే ఏ వస్తువునైనా సరే వాడుకున్న తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇలా చేస్తే మళ్ళీ మనం తిరిగి వాడుకునేటప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి. అలాగే కిచెన్లో వాడే క్లాత్స్, డోర్ మ్యాట్స్ ఎప్పటికప్పుడే మార్చుకుంటూ ఉండాలి. ఇంట్లో విడిచిన బట్టలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. వాతావరణంలో ఉండే తేమ వల్ల వర్షాకాలంలో ఇంట్లో లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకే నేను ఇంట్లో దీపం పెట్టుకున్న రోజున ఇల్లంతా ధూపం వేస్తాను. ఈ సీజన్లో ఈగలు, దోమలతో పాటు గాలిలో కంటికి కనిపించని వైరస్, బ్యాక్టీరియా లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి కదా.
మనం ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఇంటి వాతావరణం అంతా శుద్ధవుతుంది. అయితే అలా ధూపం వేసుకునేవి సహజ సిద్ధమైనవే అవ్వాలి తప్ప కెమికల్స్తో తయారు చేసినవి అయి ఉండకూడదు. నేనైతే దేశీయ ఆవు పేడతో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్నే వాడతానండి. ఇవి నేను ఎండాకాలంలో తయారు చేసుకుని ఉంచుకుంటాను. ఆవు పిడకలతో ఇంట్లో ధూపం వేసుకుంటే ఆవు పేడలో ఉండే ఔషధ గుణాల వల్ల మన ఇంట్లో ఉండే గాలి పొల్యూషన్ లేకుండా గాలి ప్యూరిఫై అవుతుంది. అయితే ఈ ధూపం నేను ఎలా వేస్తానంటే, నేను పొయ్యి అంటించినప్పుడు బొగ్గుల్ని తీసి పక్కన పెట్టాను కదండి, ఆ బొగ్గుల్ని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. ఇప్పుడు ఈ బొగ్గుల్ని ఒక చిల్లులున్న ప్లేట్లోకి వేసుకొని స్టవ్ మీద 2-3 నిమిషాలు ఉంచితే నిప్పులు రెడీ అవుతాయి. ఆ నిప్పుల మీద ఆవు పిడకలు వేసుకొని ఇల్లంతా ధూపం వేస్తాను. ఆవు పిడకలు తయారు చేసేటప్పుడు అందులో నేను ఏమేమి వేసానంటే సాంబ్రాణి, గుగ్గిలం, ముద్ద కర్పూరం, గంధం, గులాబీ రేఖలు, జవ్వాది పౌడర్ వేశాను. వేసినవన్నీ సువాసన వచ్చేవే కాబట్టి ఇంట్లో ధూపం వేసినప్పుడు కూడా ఇల్లంతా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ స్మెల్ పీలుస్తుంటే మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఈ ధూపం నుండి వచ్చే సువాసన కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. అలాగే మనకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇలా ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గాలిలో ఉండే క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఇల్లంతా శుద్ధిగా ఉండేలా చేస్తుంది. అలాగే మన ఇంట్లోకి గాలి వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. ఉదయం మాకు 6 నుంచి 7:30-8 గంటల వరకు సూర్యరశ్మి ఇంట్లోకి వస్తుందండి. ఆ టైంలో నేను గ్రిల్స్ దగ్గర ఉండే కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. ఇంతేనండి ఇవాల్టి వీడియో. దేశ సరిహద్దుల్లో దేశ సంరక్షణ కోసం ఒక ఆర్మీ ఎలా పనిచేస్తాడో తన ఫ్యామిలీ కోసం ప్రతి ఇల్లాలు కూడా నిత్యం అలా పని చేస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఆడాళ్ళు మీకు జోహార్లు అని తెలుపుకుంటూ ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ వర్షాకాలంలో నేను చేసుకునే నా పనులన్నీ మీకు ఎలా అనిపించాయో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.